కానీ ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అబ్సల్యూట్లీ yes. సో ఇనీషియల్గా మీరు పడ్డ కష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేము ఇలా కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే స్టూడెంట్స్ రారు. సో మనం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. లేదా మన దగ్గర వర్క్ చేసే వాళ్ళకైనా సరే అరే బాబు మేము ఇలా ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాం అంటే వీళ్ళు అసలు శాలరీ సరిగా ఇస్తారా ఇవ్వరా, లేదా ఇది స్టేబుల్గా ఉంటుందా ఉండదా. నిన్న రాత్రి నేను వెతుకుతూ ఉంటే మా ఇంట్లో నేను బస్సెస్ చాలా చూస్తానమ్మా, చాలా మంది స్టూడెంట్స్ అంటారు చాలా మంచి ఇన్స్టిట్యూట్ అని, చాలా వాల్యూస్ ఉన్నాయని. లైఫ్కి మీరు అక్కడ క్లాసెస్తో పాటు రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వాళ్ళకి అవసరం ఇన్పుట్స్ కూడా మీరు ఇస్తారు. ఈ విషయం నేను ఎప్పుడో మా స్కూల్లో, మా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజెస్లో టీచర్స్ లెక్చరర్స్ ఉన్నప్పుడు నేను చూశానండి. తర్వాత మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. అంటే క్లాస్ అయిందా, మన పోర్షన్ కంప్లీట్ అయిందా, మనం వెళ్ళిపోయామా అంటే టైం కూడా లేదు వాళ్ళకి. బట్ నౌ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అవినాష్ ఇన్స్టిట్యూషన్స్లో లైఫ్ జర్నీకి సంబంధించి కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఐ వాజ్ సో హ్యాపీ ఎస్టర్డే. అవునా నిజమా, నాకు తెలియదు ఏ విషయం అని అన్నాను నేను. అయ్యా సో అంత మంచి పేరు అయితే ఉంది సార్ డెఫినెట్గా, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇనీషియల్ స్టేజ్లో మీరు ఎలా పెట్టారు అని అంటే యాజ్ ఎనీ స్టార్ట్అప్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ ఎనీ వెంచర్ యాక్చువల్లీ. సో మేబీ ఎడ్యుకేషన్ స్పేస్లో కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వాస్తవం చెప్పాలనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ నుంచి రావడం వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన డిఫికల్టీస్ ఏంటంటే ఫండింగ్. సో ఫండింగ్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ఫండ్స్ అండ్ ప్రాజెక్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ యూస్ టు పిచ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు రివల్యూషనైజ్ ద కామర్స్ ఎడ్యుకేషన్, ద వే ఎడ్యుకేషన్ ఈస్ బీయింగ్ డన్. కొంచెం ట్వీట్ చేసి మనం కరెక్ట్గా చేయగలిగితే వీల్ బీ ఏబుల్ టు not only give them technical knowledge but also this holistic education as you were talking. So e human values, e ethics plus communication skills and soft skills which is required. అంటే వాస్తవానికి చెప్పాలనుకుంటే బికాస్ కార్పొరేట్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ 80% ఆఫ్ యువర్ పర్సనాలిటీ దట్ డిఫైన్స్ యువర్ సక్సెస్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అండ్ 20% ఆఫ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇట్ యాక్చువల్లీ మనకి చాలా మంది పిల్లలకి సబ్జెక్ట్ నాలెడ్జ్ చక్కగా ఉంటుంది బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఆర్టికులేట్, దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. సో దిస్ ఈజ్ వేర్ మెజారిటీ ఆఫ్ ల్యాకింగ్ అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ రెవల్యూషనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆల్మోస్ట్ ఒక 60-70 ఇన్వెస్టర్స్కి నేను పిచ్ చేశాను. సో ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. సో వెన్ ఇట్ వాస్ స్టార్ట్ ఆఫ్ సో వీ హ్యాడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్ క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర అంత లేదు బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చక్కగా ఉండి ఇల్లు తీసుకొని కార్ తీసుకొని అక్కడ దాకే ఫ్యామిలీ ఉండేది. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ ఫండ్స్ ఆల్సో. అండ్ వెన్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ ప్రాబ్లమ్ వీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు బిగ్ బ్యాంగ్. ఏదో చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టామా, దాని తర్వాత మీరు అన్నట్టుగా స్టెబిలిటీ ఉంటుందా లేదా అని ఒక భరోసా ఇవ్వలేకపోయినా కూడా స్టూడెంట్స్ రారు, అలా భరోసా ఇవ్వలేకపోయినా ఫ్యాకల్టీ రారు, అలా భరోసా ఇవ్వకపోయినా పేరెంట్స్ మన దగ్గర రారు. సో ఇవన్నీ చూసినప్పుడు దెన్ ప్రాబ్లీ ఒక 60-70 ఇన్వెస్టర్స్ని ఐ టచ్ బేస్డ్. ఎవ్రీవన్ లైక్ ద కాన్సెప్ట్, ఎవ్రీవన్ లైక్ మై ఎంతూజియాజం అని నచ్చాయి. కాకపోతే నో వన్ కేమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇమీడియట్లీ బికాస్ ఎవ్రీవన్ వాజ్ వాంటింగ్ ఇమీడియట్ రిటర్న్స్. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ పర్స్పెక్టివ్ వాళ్ళ పర్స్పెక్టివ్ రైట్ అయి ఉండొచ్చు, మాకు ఇమీడియట్ రిటర్న్స్ కావాలి. కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ విల్ నాట్ హ్యావ్ ఇమీడియట్ రిటర్న్స్ యాక్చువల్లీ. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ జెస్టేషన్ పీరియడ్. సో అన్ని వేరే ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే అక్కడ జనరల్లీ 2 years 3 years జెస్టేషన్ అయితే ఇక్కడ కనీసం ఒక 5-6 years అవుతాయి కానీ నిలబడలేము యాక్చువల్లీ, నిలదొక్కుకోలేము. అండ్ దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ ఇట్ రియలీ టఫ్. బట్ ఫార్చునేట్లీ I always had the support from my friends. సో నా చదువుతున్న టైం నుంచి లేక ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెటప్స్ టైంలో కూడా నాకు ఈ ఫ్రెండ్ సపోర్టర్ ఎక్కువ రావడం వల్ల సో మై ఫ్రెండ్స్ హవ్ బికమ్ మై స్మాల్ టైమ్ ఇన్వెస్టర్స్. అండ్ దట్ ఈస్ హౌ ఆ క్రౌడ్ పూలింగ్ అనేది నాకు అప్పటి నుంచి అలవాటు అన్నది. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గర నేను అప్పులు తీసుకొని చదువుకొని ఫస్ట్ జాబ్ రాగానే అందరూ అప్పులు తీర్చేశాను. సిమిలర్లీ దట్ ఈస్ హౌ ఐ స్టార్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ వెంచర్. అండ్ దెన్ అక్కడ నుంచి జర్నీ వాజ్ రియల్లీ ఫ్యాసినేటింగ్ యాక్చువల్లీ. దట్స్ వెరీ నైస్ సార్. స్టార్టింగ్ మీరు ఎంతమంది స్టూడెంట్స్తో మొదలు పెట్టగలిగారు? స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ అరౌండ్ 283 స్టూడెంట్స్ మేడం, ది వెరీ ఫస్ట్ బ్యాచ్. కాకపోతే వన్ థింగ్ విచ్ ప్రాబ్లీ ఐ ఫీల్ హ్యాపీ టు హ్యావ్ మెన్షన్డ్ ఈస్ దట్ ఎక్కడ బ్రాండింగ్ చూసినా, బస్ బ్రాండింగ్ చూసినా, హోర్డింగ్స్ చూసినా కూడా ఐ వాజ్ ద పోస్టర్ బాయ్ ఫర్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. ఏంటి క్యాప్షన్ ఏంటి పెట్టారంటే ఏంటి చెప్పండి నాకు. అది కూడా చెప్పారు పిల్లలు. దాని కింద ఇలా రాసి ఉంటుందమ్మా, నేను అడుగుతాను, ఆయన అడిగి తెలుసుకుంటాను అని. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం అని. సో యాజ్ ఎ మదర్ బికాస్ దట్ వాస్ క్లోజ్ టు మై హార్ట్. బికాస్ ప్రతి తల్లి కూడా ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నది చూడదు యాక్చువల్లీ తల్లి, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, టైంకి తిన్నావా లేదా అనేది చూస్తా తప్ప అమ్మ కోరుకునే ఆనందం ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, నాన్న ఎప్పుడు కూడా లైఫ్లో స్థిరపడ్డావా లేదా, సెటిల్ అయ్యావా లేదా అని ఆలోచన వస్తాయి కాబట్టి నాన్న కోరుకునే జీవితం, అమ్మ కోరుకునే ఆనందం ఇవ్వగలగాలనే ఉద్దేశంతో క్యాప్షన్ స్టార్ట్ చేసాం అది. సో ఫార్చునేట్లీ దట్ వెంట్ ఇన్ టు ద మార్కెట్ అండ్ పిల్లలు లైక్డ్ ఇట్. And then there was huge response from the market also. And I pushed myself as a brand ambassador. A poster boy neene ayipayanu. Ante instead of having a celebrity as a poster boy, I thought let me push myself because fortunately I was blessed with this qualifications of commerce guru and then probably CA, CS and CMA.
పేరెంట్స్ డెఫినెట్గా చూస్తారు. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ బై ఎడ్యుకేషనిస్ట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ యాక్చువల్లీ. సో అలా అని చెప్పి నేను పోస్టర్ బాయ్ కింద నేను ప్రజెంట్ చేసుకున్న తర్వాత ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఎందుకంటే అట్ ఫస్ట్ అంటే హ్యూమన్ సైకాలజీలో ఎవడరా వీడు ఫోటో వేసుకున్నాడు అనే ఆలోచనతో మొదలవుద్ది. ఎంత కాదనుకున్నా దట్ ఈస్ వేర్ ద సైకాలజీ ఆఫ్ ఎనీ పేరెంట్ ఆర్ ఎనీ ఆడియన్స్ వుడ్ బి. Then they will read through it. Okay, Commerce Guru, World Record Holder, CA, CS and CMA. Okay, there is someone who is serious, who has done something in his life and then trying to impart this into the students అనే ఉద్దేశం కలుగుతుంది అనే ఉద్దేశంతో అది పెట్టడం, దాన్ని బాగా క్లిక్ అవ్వడం అనే వాస్తవాన్ని చెప్పాలనుకుంటే 283 స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన సంస్థ. టుడే వీఆర్ అరౌండ్ 10,500 స్టూడెంట్స్ ఆన్ బోర్డ్ ఎక్స్క్లూజివ్ ఇంటూ కామర్స్ ఎడ్యుకేషన్. And then we have around 500 staff also. So the journey ala sagindi. Only commerce enduku pettaru? And because I come from the commerce domain, so probably I'll be able to give more inputs into the commerce fraternity ki anna uddeshamtho start chesamu. So oka 10 years daaka we want to journey like this into commerce domain only. Now that once we stabilize ourselves into the commerce domain, if we can extend it to any other verticals, we would be happy to do that. But being our core forte, that is my competency area. I'll be able to extensively talk anything under the roof about commerce and finance education. So that is the reason why we instituted that and started that, and then probably successfully చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పొచ్చు. అంటే మీ దగ్గర ఐ మీన్ ఏమంటారు జాబ్ సెక్యూరిటీ కూడా మీరే క్రియేట్ చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ అండ్ ఆల్ దోస్ వి ప్రొవైడ్. అంటే నాకు ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే అన్నిటికీ నాకు మూలం ఎప్పుడు నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తుంది. సో ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే ఒక మన ఇన్స్టిట్యూషన్ జాయిన్ చేసినప్పుడు దేర్ వుడ్ బి 3 ఫ్యాక్టర్స్ దట్ దే ఆర్ లుకింగ్ ఎట్. ఎయిదర్ దే వాంట్ గుడ్ ఎడ్యుకేషన్, ఆర్ దే వాంట్ ఎంప్లాయ్మెంట్, ఆర్ దే వుడ్ లైక్ టు గో ఫర్ ఎ హైయర్ స్టడీస్ యాక్చువల్లీ. సో ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి ఇన్ 2 టైప్స్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ జాబ్స్ కూడా అవి ఉండొచ్చు. సో ప్రతి స్టూడెంట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఆ ఆస్పెక్ట్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే చాలు అన్న ఉద్దేశంతో మనం వి ప్రొవైడ్ దమ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. సో ప్రిడామినెంట్గా ఏంటంటే స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ డెలాయిట్, వెల్స్ ఫార్గో ఆర్ హెచ్ఎస్బిసి ఆర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్ చేస్తుంటాం మన పిల్లలకి. ఎందుకంటే బికాస్ వీ అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఆర్ and train our students accordingly. That is one thing which we do. And apart from this, we also have one more wing, competitive examination wing kuda undi maku. So we train students on bank exams or civil service exams also. We will train them. And also we also train them on CLAT examination, common aptitude admission test and manaki, that is for law. And we also train on IP MAT. So competitive examination orientation kuda మనం ట్రైన్ చేస్తుంటాం. వాట్ వి టిపికల్ అంటే వై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కొంచెం యూనిక్ ఏంటంటే we don't restrict only to regular education. We also try to give some value addition to them in the form of professional courses like CA or CS or CMA, or in the form of competitive examinations like CLAT, IB MAT or IBPS or NDA kind of stuff also train చేస్తుంటాం. అంటే we integrate both these things and that will be beneficial for the student by the time they graduate. Right. So mostly I can say 98% of the students get placed in whatever aspiration they have actually. Okay. అంటే ఇంటర్ డిగ్రీ రెండు కోర్సెస్ ఉన్నాయండి? ఇంటర్ అండ్ డిగ్రీ మేడం. At intermediate level we offer both MEC and CEC, again into commerce education. అంతే రెండే, MEC and CEC. Okay. And at graduation level we offer BCom and BBA. And BCom we have 6 streams actually. And దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ప్లస్ ట్రైన్ చేస్తుంటాం పిల్లలకి యాక్చువల్లీ. మీ దగ్గర సీట్ రావాలంటే పిల్లలకి 90%, 99% రావాలా? లేదు, అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ స్పెషల్ లైకింగ్ టు స్టూడెంట్స్ హూ ఆర్ బిలో పర్ఫార్మర్స్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను బ్యాక్ బెంచర్ స్టూడెంట్ కాబట్టి మాలో ఎక్కువ టాలెంట్ ఉంటుందనే ఉద్దేశం ఎక్కువ నాకు నమ్మకం యాక్చువల్లీ. అంటే దీన్ని ప్రదర్శించాం కాబట్టి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ. సో అందుకని నేను ఎప్పుడు అనుకుంటా అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ స్కోర్ దట్ డిఫైన్స్ వాట్ యు ఆర్, it's about your attitude and your personality that defines actually. So students who are weak in studies, probably నా ఉద్దేశం ప్రకారం దే ఇంప్రెషన్ ఆర్ ఇంట్రెస్ట్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై ద టీచర్స్ అంట నేను యాక్చువల్లీ. సో ఆ టీచర్ అంటూ స్ట్రాంగ్గా ఉంటే ఫౌండేషన్లోనే వాళ్ళని చక్కగా పట్టుకొని తీర్చిదిద్దేటైతే వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుందండి యాక్చువల్లీ. సో స్కూల్ లెవెల్లో టీచర్స్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ట్రైన్ చేస్తే మనకి డెఫినెట్లీ దే విల్ బీ హ్యావింగ్ మోర్ స్కోర్. స్కోర్ ఈజ్ ఎ స్మాల్ థింగ్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. ఇట్ ఈస్ ఎ స్మాల్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. సో కాన్సెప్ట్స్ కరెక్ట్గా ట్రైన్ చేయగలిగితే టీచర్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ మచ్ మోర్ గుడ్ స్టూడెంట్స్. సో ఎవరైతే యావరేజ్గా పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా వీ గివ్ దెమ్ వీ హ్యావ్ ఎ సీట్ ఇన్ అవర్ క్యాంపస్. నో డౌట్ వీ నాట్ ఓన్లీ టాపర్స్, వీ ఆల్సో హ్యావ్ స్టూడెంట్స్ హు ఆర్ ఆల్సో ఫ్రమ్ ద మీడియోకోర్ స్కోర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర. నాకు ఎక్కువ ఇష్టమైన పిల్లలు ఏంటంటే ఈ కేటగిరీ పిల్లలు ఎక్కువ ఇష్టం. బికాస్ టాపర్స్ని మీరు ట్రైన్ చేస్తే ఇంకొంచెం షైన్ అవుతారు. బట్ ఇలాంటి స్టూడెంట్స్ని చేయగలిగితే వీళ్ళ జీవితాలు మార్చగలుగుతాను నేను యాక్చువల్లీ. సో దట్ ఈస్ వేర్ వీ ఆల్సో హ్యావ్ స్టూడెంట్స్ లైక్ దిస్, వీ ఆల్సో స్టూడెంట్స్ లైక్ దట్, అండ్ we blend both of them together and then probably push them into the corporate world actually.
వాట్ అబౌట్ ద డిగ్రీ పార్ట్ అండి? ఇంటర్మీడియట్ గురించి చెప్పారు. Yeah. వాట్ అబౌట్ ద డిగ్రీ పార్ట్? డిగ్రీలో కూడా అంతే మేడం. మనకి డిగ్రీలో స్టూడెంట్స్ కూడా ఏంటంటే మనకు మెరిట్ స్టూడెంట్స్ వస్తుంటారు అండ్ కొద్ది మిడిల్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కోర్సెస్ గురించి. కోర్సెస్లో. సో మనకి డిగ్రీలో మనకి వీ హ్యావ్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఆనర్స్, బీకామ్ టాక్సేషన్, బీకామ్ బిజినెస్ అనాలిటిక్స్, బీకామ్ సేల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. సో ఇలా ఒక 6 స్ట్రీమ్స్ ఉన్నాయి బీకామ్లో. ఓకే. అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ వీ ఆల్సో హ్యావ్ బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే కొన్ని యూనివర్సిటీస్లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు, కొన్ని యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. దిట్ ఈస్ లైక్ అన్ మినీ ఎంబీఏ. సో వీ ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ ఆల్ దిస్ 7 courses at a graduation level. ఓకే. Yeah. ఓకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.